అలా కొంతకాలం గడిచిన తర్వాత బహుశా నీ స్నేహితులలో ఒకరు నీతో అనవచ్చు, హాస్టల్ ప్రపంచంలో పట్టణ జీవితం కన్నా పల్లె జీవితం బాగుంటుందని, కనుక నువ్వు పల్లెకు తప్పకుండా వెళ్లాలని అనవచ్చు. ఇక వీళ్ళందరినీ అక్కడికి ఆహ్వానించావు, చక్కగా ఆతిథ్యం ఇస్తున్నావు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నావు, వినోదాలు, ఆనంద వల్లరి, చక్కగా ఆనంద డోలికలలో నువ్వు తేలాడుతూ ఉంటే అందులో ఒక నక్షత్రకుడు ఉంటాడు కదా, మనల్ని ఎప్పుడు పొడిచి పక్కన సూది పెట్టి పొడిచేవాడు ఎప్పుడు కింద ఉంటాడు, పైన కూడా ఉంటాడు అనమాట. ఎప్పుడు మనల్ని తట్టి లేపుతూ ఉంటాడనమాట. ఒకడు అంటాడంట, నువ్వు ఇక్కడ ఈ పట్నం లాగా ఈ నగరంలో ఈ నివాసం కన్నా కూడా పల్లెలో ఉంటే నీకెంత బాగుంటుంది కదా, పల్లెటూరుకి వెళ్తే ఆ పచ్చని పొలాల మధ్య, ఆ కుటీరాల మధ్య, ఆ ప్రకృతి మధ్య, ఆ సుగంధాల మధ్య మనం ఉంటే ఎంతో బాగుంటుంది కదా, అలా ఉండొచ్చు కదా, నువ్వు అలా పల్లెటూరుకు కూడా వెళ్ళొచ్చు కదా అని ఎవడన్నా అన్నాడు అనుకోండి, లక్షలాది మంది కిటకిటలాడుతూ అనేక జాతుల వారు ఉండే పట్టణ వాతావరణం కన్నా బహుకొద్ది మంది ఉండి మెసిలే పల్లె వాతావరణం వేరుగా ఉంటుందని నీకు తేలిగ్గా అర్థమైపోతుంది. ఎప్పుడైతే వాడు అలా గుచ్చుతాడో మనకేమంటే అర్థమైపోతుంది, దౌరా ఈ నగరంలో ఈ పెద్ద పెద్ద రోడ్లు, పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద క్లబ్బులు, ఎక్కడ చూసినా జనసందోహాలు, సముద్రం మాదిరిగా జనాలు అటు ఇటు పరుగులు పెడుతూ ఉరుకులు పెడుతూ ఉండే ఈ జనవాహినిలో భరించరాని చెవులు కర్ణబేరులు పగిలిపోయేంత శబ్దవాహినులు, వీటన్నిటికన్నా పల్లెటూరు వెళ్తే బాగుంటుంది కదా, హాయిగా ప్రశాంతంగా ఆ పల్లెల్లో తిరగచ్చు, ఆ పొలాల్లో తిరగచ్చు, మంచి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు, ఎటువంటి సౌండ్లు లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చనని అప్పుడు అర్థమవుతుందంట మనకి. ఆ పల్లె వాతావరణమే రెండవ తలం. ఎప్పుడైతే మనం అలాగా ఈ ఉన్న ఈ ఒకటవ తలంలో ఇవన్నీ గజిబిజి గందరగోళం అన్ని కొన్నాళ్ళు అనుభవించిన తర్వాత అప్పుడు మనం ప్రశాంతత ఎప్పుడైతే కోరుకుంటామో అది రెండవ తలము అని చెప్తున్నారు. దానిని ఎలా వర్ణించాలో అర్థం కాక మొదటి తలం కన్నా ఈ రెండవ తలం 1 మైలు ఎత్తులో ఉంటుందని భావించమని చెప్తున్నాను. నీకు ఆ రెండవ తలం అంటే ఆ పల్లెటూరు అంటే అది ఎక్కడో ఉంది, ఇది ఎక్కడో ఉంది, నేను పల్లెటూరు అంటే మళ్ళీ ఎక్కడికో నేను ఆటోలోనో రిక్షాలోనో వెళ్లాల్సి వచ్చిద్దేమో, విమానంలో వెళ్లే పని లేదేమో, నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావోనని చెప్పేసి అది రెండవ తలము. ఇక్కడ నుంచి మొదటి తలం నుంచి 1 మైలు ఎత్తులో ఉండేది రెండవ తలం అని చెప్పాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. రెండవ తలం అంటే ఎప్పుడైతే ఆత్మ ప్రశాంతతను కోరుకుంటుందో, ఆత్మ ఎప్పుడైతే ప్రకృతిలో సహజీవనం చేయాలని కోరుకుంటుందో అప్పుడు అది రెండవ తలానికి వెళ్ళటం జరుగుతుందంట. అక్కడ ప్రశాంతత, పల్లెటూరు వాతావరణం, మరి ప్రకృతి జీవన విధానం అంతా కూడా అక్కడ రెండవ తలంలో లభిస్తుందన్నమాట. ఈ రెండవ తలంలో అనేక కుటుంబాలు సంతోషంగా సాంఘిక సంబంధాలతో ఆ పల్లెటూరి జీవితం ఎలా ఉంటుందో అచ్చం అలాగే బ్రతుకుతూ ఉంటారు. ఆ రెండవ తలంలో ఈ ఆత్మస్వరూపులంతా ఏం చేస్తారంటే పల్లెటూళ్ళలో జనాలు ఎలాగ ప్రేమతత్వంతో ఉంటారు, పల్లెటూళ్ళకి వెళ్ళండి వాళ్ళు ఎంతో ప్రేమతత్వంతో ఉంటారు. వాళ్ళు మనం సిటీ నుంచి ఎవరన్నా వచ్చారంటే వాళ్ళని ఇక దేవుళ్ళు మాదిరిగా పూజిస్తారు. అంటే అంత ఆత్మీయంగా దగ్గరకు తీసుకొని వాళ్ళకి అన్ని అవి ఇవి వాళ్ళకు దొరికేవన్నీ పుట్టతేనె అని, మరి అక్కడ దొరికే ఆ చెట్లకు కాసే పండ్లు అవన్నీ తీసుకొచ్చి మనకి ఆహారంగా ఇచ్చి మనల్ని ఎంతో అద్భుతంగా ప్రేమగా సాదరంగా అపూర్వంగా వాళ్ళు ఆహ్వానిస్తూ ఉంటారనమాట. అలాగే నీకు ఇక్కడ రెండవ తలంలో కూడా అలానే ఉంటుందంట, ప్రేమతత్వం ఎక్కువగా ఉంటుంది. ఒక రైతు ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. పచ్చని పొలాల్లో ఉంటే ఎలా మనం సేద తీరుతామో ఆ రెండవ తలంకి వెళ్ళినప్పుడు అట్లాగా మనం సేద తీరవచ్చంట. ప్రశాంతంగా ఉంటుంది, వాతావరణంలో మమేకమై హాయిగా ప్రశాంత జీవితాన్ని మనం గడపవచ్చు అని చెప్తున్నారు. నీకు ఇష్టం ఉన్నంతకాలం ఈ తలంలో నువ్వు జీవించవచ్చు. మన ఇష్టం ఇంకా ఇన్ని రోజులు అన్ని రోజులు అనేమి లేదు. ఆ ప్రశాంతత మనము ఎన్ని రోజులు అనుభవించాలనుకుంటే అన్ని రోజులు అక్కడ అనుభవించవచ్చు. ఇక్కడ నీకు టైం అయిపోయింది, ఇన్ని రోజులు ఉన్నావు, ఈ రూమ్ వేకెట్ చేయాలి నువ్వు అని చెప్పేసి మనల్ని బయటికి పంపించే లాడ్జీ ఓనర్లు ఎవరు అక్కడ ఉండరు అనమాట. మన ఇష్టం, మనం ఎంతకాలం ఇష్టపడితే అంతకాలం అక్కడ ఉండవచ్చంట. చాలా ఐహికంగా ఆలోచించే మొరటు తరహా మనిషి హాస్టల్ ప్రపంచంలోని అత్యధిక సాంద్రత కలిగిన భాగంలో చాలా సంతోషంగా జీవిస్తాడు. చాలా ఐహికంగా ఆలోచించే మొరటు తరహా మనిషి అంటే సున్నితత్వం. అంటే ఇప్పుడు నగరాల్లో మహానగరాల్లో ఉండే వాళ్ళు ఏంటి, క్లాస్ పీపుల్స్, క్లాస్గా సున్నితంగా వాళ్ళకి ఏసీలే కావాలి, వాళ్ళు చెప్పులు లేని నేల మీద నడవలేరు, మరి తినే ఆహారం కూడా
ఓన్లీ జ్యూస్లు ఫ్రూట్స్ అంటే రిచ్ ఫుడ్ అంటారు కదా, అలాగా బేకరీ ఐటమ్స్ అలాంటివి ఉంటేనే అంటే ఒక రిచ్ పీపుల్కి ఉండే మనస్తత్వం కాకుండా మొరటుగా, అంటే కష్టపడి పనిచేసేవాడు, ఎక్కువ కష్టపడేవాడు, ఎక్కువ ఎదుటి వాళ్ళకి సహాయం చేసేవాడు, మోటుగా ఉండేవాడు, అంటే ఏ కష్టాన్నైనా కూడా తను తేలిగ్గా తీసుకునేవాడు. అలాంటి మనిషికి ఈ రెండవ తలం బాగా నచ్చుతుందంటే, ఎందుకంటే తను ఈ భూలోకంలో బాగా కష్టపడి ఆ శరీరాన్ని అంతా అలసించి ఉంటాడు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది ఆ వాతావరణం అక్కడ రెండో తలం. అందుకని అలాంటి వాళ్ళు, కష్టపడే వాళ్ళు ఎక్కువగా, అక్కడ మొరటుగా ఉండేవాళ్ళు ఎక్కువగా ఆ తలాన్ని ఇష్టపడతారు అని చెప్తున్నారు. ఎందుకంటే అతను ఇంకా భౌతిక ప్రపంచం వ్యామోహంలోనే ఉంటాడు, అక్కడ ఆ పరిమిత జీవితాన్నే గడుపుతూ ఉంటాడు. ఆధ్యాత్మికంగా ఎదిగిన మనిషి ఈ తలాల్లో ఎక్కువ కాలం సంతోషంగా ఉండలేడు. భౌతికంగా శరీరాన్ని కష్టపెట్టి ఆ భౌతిక జీవితంలోనే అలవాటు పడిపోయినోడికి ఏంటి, ప్రశాంతత కావాలి కాబట్టి అక్కడ హాయిగా సుఖంగా ఉంటుంది కాబట్టి ఆ జీవనాన్ని కోరుకుంటాడు. అదే ఈ భౌతిక తలాల్లో కూడా ఆత్మజ్ఞానం అందుకున్న వాళ్ళకి ఏముంటుంది, ఆ పై తలాల్లో ఎక్కడ జ్ఞానం అందుతుందో అక్కడికి వెళ్దాం, అక్కడ ప్రశాంతత కోరుకోడు. ఎందుకంటే ఈ భౌతిక తలాల్లోనే అతను ప్రశాంతత నేర్చుకున్నాడు, ధ్యాన సాధన చేశాడు, ప్రశాంతంగా ఉండటం నేర్చుకున్నాడు, ఆలోచన రహిత స్థితికి వెళ్ళటం నేర్చుకున్నాడు, శూన్యత్వంలో ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాడు. ఇక పైతలాలకు వెళ్ళినప్పుడు అతనికి విశ్రాంతి అవసరం లేదనమాట. అందుకని ఇంకా పైతలాలకు వెళ్ళాలి, జ్ఞానం చెప్పేవాళ్ళు ఎక్కడున్నారా అని చెప్పి తను వచ్చిన కారణలోకాలని వెతుక్కుంటూ ఉంటాడంట. మరి ఈరోజు స్వాధ్యాయం ఇది ఫ్రెండ్స్. ఇంకా మరికొన్ని విశేషాలతో రేపు స్వాధ్యాయనంలో మనం చదువుకొని తెలుసుకుందాము. ఈరోజు స్వాధ్యాయనం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.